వాళ్లకు చిప్పకూడు తినిపించాల్సింది పోయి జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు నిరసన తెలుపుకుంటూ వెళుతున్న వేలాది మంది విద్యార్థులను లాఠీ చార్జులతో బాష్పవాయు గోళాలతో ఈ విద్యార్థుల మీద పాశవిక దాడి చేసింది. ఈ దాడుల్లో ఆడపిల్లలు వందలాది మంది తీవ్రమైన గాయాలకు లోనైనరు. ఆడపిల్లలు బట్టలు చించిండ్రు, వాళ్ళ గొంతు నులిమిండ్రు. మగపిల్లల్ని తలకాయలు బలగొట్టిండ్రు, చేతులు ఇరగొట్టిండ్రు. ఇవాళ వందలాది మంది ఆసుపత్రుల్లో ఈరోజు చికిత్స పొందుతున్నారు. పదుల సంఖ్యలో విద్యార్థులు మాయమైనరు. వాళ్ళని పోలీసులు ఎత్తుకపోయినరా, బీజేపీ నాయకులు కిడ్నాప్ చేసినరా, ఈరోజు తెలియని పరిస్థితి. అందుకే प्रतिपक्ष नायकुడు सड़क से लेकर संसद तक लड़ाई जारी रहेंगे। जो जिन विद्यार्थियों को जंतर मंतर में अब लाठी चार्ज किए, आप गोली चलाए, उनके तरफ मैं आवाज उठाऊंगा, उनके मदद में मैं मैदान में आऊंगा। ये मेरा जिम्मेदारी है। मैं ये नौजवानों को हिम्मत दिलाना चाहता हूं అని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో ఆయన ఇంటి నుంచి ప్రధానమంత్రి ఇంటి ముట్టడికి బయలుదేరి. మిత్రులారా, ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చిన రాజ్యాంగ హక్కు. పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజల సమస్యల్ని ప్రస్తావించడం ప్రజాప్రతినిధుల బాధ్యత. అందుకే 20 తారీఖు నుంచి ప్రారంభమైన లోక్సభ రాజ్యసభల్లో ఈ ప్రశ్నపత్రాల లీకేజీ, కేంద్ర ప్రభుత్వ వైఫల్యం, ధర్మేంద్ర ప్రధాన్ బర్తరఫ్కు సంబంధించి పార్లమెంటులో చర్చకు తీసుకోవాలని లోక్సభ స్పీకర్ గారిని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అడిగితే ప్రభుత్వం అనుమతిస్తలేదు. నరేంద్ర మోడీ ఒప్పుకుంటలేడు. నేను చర్చలు చేయను అని స్పీకర్ గారు చెప్పారు. ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి దురదృష్టకరమైన పరిస్థితి. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. ఒక లోక్సభ స్పీకర్గా ఆ సభలో ఏ చర్చ జరగాలి, ఏ ఎజెండా ఉండాలి అనేది లోక్సభ స్పీకర్గా వారే నిర్ణయించాలి. వారు ప్రభుత్వం నుంచి ఒత్తిడికి లోనై నరేంద్ర మోడీ గారు భయపెట్టి లోక్సభ స్పీకర్ గారిని ఈ నీట్ పరీక్షలకు సంబంధించి కానీ, సిబిఎస్ఈ పరీక్షల కుంభకోణం గురించి కానీ ఈ రోజు చర్చ జరగకుండా అడ్డుకున్నాడు. మిత్రులారా, ఈ రోజు లోక్సభ స్పీకర్ మీద, ఢిల్లీ పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రోజు నరేంద్ర మోడీ గారు పాశవికంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారిని కొడితే రాహుల్ గాంధీ గారి ముక్కులో నుంచి రక్తం చిందింది. ఆ రక్తం ఈ నేలను తడిపింది. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న నరేంద్ర మోడీ గారికి, నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల కోసం రక్తం చిందించడం గాంధీ కుటుంబంలో రాహుల్ గాంధీ మొదటివాడు కాదు, రాహుల్ గాంధీ చివరివాడు కాదు. ఆనాడు మహాత్మా గాంధీ గారు ఈ దేశం కోసం 30 ఏళ్ళు తెల్ల దొరలతో కొట్లాడి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిండు. 30 ఏళ్లలో ఎన్నడూ కూడా తెల్ల దొరలు కూడా లాఠీ ఎత్తడానికి మహాత్మా గాంధీ గారి మీద భయపడ్డారు. అలాంటి మహాత్మా గాంధీ గారిని స్వతంత్రం వచ్చిన మొదటి సంవత్సరంలోనే మీ తుపాకీ తూటాలకు బలైపోయిండు. అది మీ ఆరంభం. గాడ్సే వారసులు మీరు. గాంధీజీని ఆనాడు పొట్టన పెట్టుకున్నారు. ఆ తర్వాత పేద ప్రజల కోసం ఈ దళితులు, ఆదివాసీలు, గిరిజనులు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పేదల కోసం అమ్మ మారిన ఇందిరమ్మను ఈ దేశంలో AK-47 తుపాకీ తూటాలతో తీవ్రవాదులు నేలకు ఒరిగిచ్చారు. రక్తం చిందించిన జాతి ఇందిరమ్మ కుటుంబం. ఆనాడు ఇందిరాగాంధీ చేసిన త్యాగం, ఆ వారసత్వాన్ని పొనికి పుచ్చుకున్న రాజీవ్ గాంధీ ఈ దేశ సమగ్రత కోసం బాంబులు పెట్టి పేల్చేస్తే తునకలైనా దేశాన్ని ఐక్యంగా ఉంచండు. ఆయన మొత్తం తునకలైనా ఈ దేశానికి ఒక స్ఫూర్తినిచ్చిండు. చివరి రక్తపు బొట్టు వరకు రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసమే బతికిండు, ఈ ప్రజల కోసమే ప్రాణాలు ఇచ్చిండు. మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు ఇస్తే
శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులను త్యాగం చేసిండ్రు. ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రిని చేసింది డాక్టర్ మన్మోహన్ సింగ్. ప్రణబ్ ముఖర్జీ గారిని రాష్ట్రపతిని చేసింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేసింది శ్రీమతి సోనియా గాంధీ గారు. ఏ పదవి తీసుకోలే. అలాంటి సోనియా గాంధీ గారి వారసుడు రాహుల్ గాంధీ గారు 2004లో ఎంపీగా ఎన్నికైన 10 సంవత్సరాల అధికారంలో ఉంటే మొదటి 5 ఏళ్ళు మంత్రి తీసుకోలే, రెండవ 5 ఏళ్ళు ప్రధానమంత్రి తీసుకోలే. ప్రతిపక్షంలో 10 ఏళ్ళు ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా మల్లికార్జున్ ఖర్గే గారిని లేకపోతే బెంగాల్కు సంబంధించిన నాయకునికి ప్రతిపక్ష హోదా ఇచ్చిండు. కానీ 20 సంవత్సరాల తర్వాత 2024లో దేశము ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డది. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను రద్దు చేయాలని నరేంద్ర మోడీ కుట్ర చేస్తుంటే ఈనాడు ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు బాధ్యత తీసుకున్నారు. మరి నేను అడుగుతున్న ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు చేసిన నేరమేంది, ఘోరమేంది? మొట్టమొదట ఈరోజు ఒక నేపథ్యాన్ని చెప్పాలి. సిబిఎస్ఈ 10th ఇంటర్ పరీక్షా పత్రాలు గతంలో పేపర్లు దిద్దే విషయంలో జరిగిన అవకతవకలు, కుంభకోణాలకు 2019లో ఇక్కడ ఇంటర్మీడియట్ పరీక్షలు దిద్దిన గ్లోబరీనా సంస్థ, కేటీఆర్ బినామీ సంస్థ ఈడ ఇంటర్మీడియట్ 2019 పరీక్ష ఫలితాలలో అవకతవకలకు పాల్పడితే 27 మంది విద్యార్థులు ఆనాడు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఆనాటి ప్రభుత్వం మీద కొట్లాడితే కోర్టులు ఆదేశాలు ఇచ్చినాయి గ్లోబరీనా సంస్థ మీద క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోమని. కానీ కేటీఆర్ అయిన బినామీ సంస్థ, ఆయన చీకటి మిత్రులైన గ్లోబరీనా సంస్థ యజమానుల మీద క్రిమినల్ కేసులు పెట్టలేదు, అరెస్టులు చేసి జైలుకు పంపలేదు. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోను వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తుండ్రని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇచ్చిండు. ఈ సర్టిఫికెట్ను తీసుకొని 2023 డిసెంబర్ 7 నాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక తెలంగాణలో పప్పులు ఉడకవు, నూకలు చెల్లవని గ్లోబరీనా సంస్థ పేరు మార్చుకొని కోఎంట్ పేరు మీద సిబిఎస్ఈ పరీక్షల ఫలితాలను డిజిటలైజ్ చేస్తామని, ఆ పరీక్షా ప్రశ్న పత్రాలను దిద్దుతామని ధర్మేంద్ర ప్రధాన్తోని కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఆ టెండర్లో కేవలం వాళ్ళకు సరిపోయే విధంగా, గ్లోబరీనా సంస్థకు సరిపోయే విధంగా నియమ నిబంధనలు పెట్టి సిబిఎస్ఈ పరీక్షలను దిద్దే కాంట్రాక్టు తీసుకొని అందులో అవకతవకలకు పాల్పడితే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు గందరగోళమైతే పరీక్షా పత్రాలను దిద్దింది రద్దు చేసి సిబిఎస్ఈ మళ్ళీ పరీక్షా పత్రాలను మళ్ళీ దిద్దాల్సిన పరిస్థితి. దాంతో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన గ్లోబరీనా సంస్థ మీద క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలుకు పంపకపోవడం వల్ల కేటీఆర్ బినామీ సంస్థ అయిన గ్లోబరీనా కేంద్ర ప్రభుత్వంలో సిబిఎస్ఈ ప్రశ్న పత్రాలను, పరీక్షలను తమ అవినీతికి వాడుకున్నారు. ఇదే కేటీఆర్ ఢిల్లీ బీజేపీలతో మాట్లాడి వాళ్లకు కాంట్రాక్టులు ఇప్పించడు. ఆ విధంగా సిబిఎస్ఈ పరీక్షలు, ప్రశ్న పత్రాలను కుంభకోణాలకు పాల్పడ్డప్పుడు ఈ కోఆంట్ సంస్థను మీరు